చంద్రబాబు నాయుడు గారు విల్ నెవర్ డిసప్పాయింట్ us. దేశంలో అందరికన్నా ముందు ఈ విషయాన్ని నేనే ఆలోచించాను. ఈ విషయాన్ని నేను ముఖ్యమంత్రి కాకముందే చెప్పాను. అప్పట్లో నేను తీసుకున్న నిర్ణయాల వల్లే ఈరోజు ఇంత మంచి జరుగుతుంది. మోడీ కన్నా నేనే సీనియర్. మోడీ దేవుడండి. మోడీ నాయకత్వంలోనే ఈ దేశం బాగుపడుతుంది. కట్టుకున్న భార్యను చూసుకోలేని వాడివి నువ్వు దేశాన్ని చూసుకుంటావా? కన్న తల్లిని దేవతలా పూజిస్తున్న మోడీ ఈ దేశానికి ఆదర్శవంతుడు. ఆవేశపడకండి, ఇవన్నీ నేనేం అనట్లేదు మోడీ గారిని. ఇవన్నీ మన నారా చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి జాలువారిన రత్నాలు. చంద్రబాబు నాయుడు గారు అవకాశవాద రాజకీయాలు చేయటంలో సిద్ధహస్తులు అని ప్రతిపక్షాలు దాడి చేస్తూ ఉంటే ఏ ఎండకు ఆ గొడుగు పట్టుకొని రాజకీయంగా సుభిక్షంగా ఉంటారు అని చెప్పి రాజకీయ మేధావులు ఆలోచిస్తూ ఉంటే, అరే భై, అధికారంలో ఉన్న వాళ్ళతో సఖ్యతగా ఉంటేనే కదా రాష్ట్రానికి కావాల్సిన బెనిఫిట్స్ వస్తాయి అని చంద్రబాబు నాయుడు గారి టీం చెప్తా ఉంటది. బట్ ట్రూత్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిలా మనం కానీ మన ఆఫీసుల్లో కానీ మనం వర్క్ చేస్తున్న ప్లేసెస్లో కానీ మన ఇంట్లో కానీ మాట్లాడితే మనల్ని అబద్ధాల కోరుగా, ఒక దుర్మార్గుడిగా, సైకోగా, వీంతో మాట్లాడడమే మహా నేరము అని చెప్పి మన తల్లిదండ్రులే మనకు బ్రాండ్ వేసి ఎలగొడతారు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే రాజకీయం, మనం మాట్లాడితే సైకోయిజం. సమాజానికి అర్థం కాదు సార్ రాజకీయ విలువల గురించి. చంద్రబాబు నాయుడు గారి గురించి అర్థం చేసుకోలేని ఈ పిచ్చి సమాజానికి నేను ఎంత చెప్పినా అర్థం కాదు. ఇవి నిజాలు. ఇప్పుడు మోడీ గారు పెట్రోల్ చూసుకొని వాడండి, బంగారు కొనకండి, ఆఫీసులు ఇంట్లో కూర్చొని చేయండి, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోండి అని చెప్పారా? కానీ మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు మీరందరు బచ్చాలు. బాబు గారు ఎప్పుడో చెప్పారు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తానని చెప్పారా? ఇంట్లోనే కూర్చొని మీరు డబ్బులు సంపాదించవచ్చు అని ఎలక్షన్ క్యాంపెయినింగ్లో చెప్పారా? అంటే ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేసి ఈ యుద్ధం వస్తుంది అని చంద్రబాబు నాయుడు గారు ప్రిడిక్ట్ చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ని ముందే మనకి ఇచ్చేశారు. ఆల్రెడీ నేను కూడా ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమే చేస్తున్నాను. ఏదో వీడియోలు చేస్తున్నాను కదా, ఇదే వర్క్ ఫ్రమ్ హోమ్. చంద్రబాబు నాయుడు గారి వల్లే వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ వచ్చింది. వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్లో భాగంగా నేను మీ ముందరకు వచ్చాను. ఇదంతా చంద్రబాబు నాయుడు గారి క్రెడిటే. కాకపోతే కెమెరా ఇవన్నీ నేనే కొనుక్కున్నానని కూడా బాబు గారిని అడిగితే ఇవ్వలేదు. బికాజ్ రాష్ట్రం సంక్షోభంలో ఉంది, అమరావతి కన్స్ట్రక్షన్లో ఉంది, అది అయిపోయేంత వరకు మనకేం దొరకవు అనుకోండి, అది డిఫరెంట్ థింగ్. అంటే నాకేం దొరకవు, జనాల సంగతి నాకు అనవసరం, దట్స్ డిఫరెంట్ థింగ్. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఒక గొప్ప మాట చెప్పారు. నేను చంద్రబాబు నాయుడు గారి స్పీచ్ వినడానికి ఇష్టపడతాను. ఎందుకంటే ఇలా పాజిటివిటీ నోట్లో నుంచి తాగినవాడు మందు డైజెస్ట్ కాక కక్కుతున్నప్పుడు మనకి ఎంత ఇబ్బందిగా ఉంటుందో, పాజిటివిటీ అలా కక్కుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు నాకు అంత బాగుంటుంది. ఎందుకంటే అది ఆ కక్కు అన్కంట్రోలబుల్గా వస్తుంటుందా, ఈ పాజిటివిటీ కూడా అన్కంట్రోలబుల్గా వస్తూ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విషయం ఏంటంటే, నాది కర్నూలు జిల్లానే, కర్నూలులో బంగారు గనులను కనుగొన్నారని రీసెంట్గా నేను పేపర్లో చదివాను. సో గోల్డ్ రిజర్వ్స్ ఉన్నాయి కర్నూలులో, తొందరలో అక్కడ గోల్డ్ ఎక్స్ప్లోరేషన్ ఇంకా అది చాలా పెద్ద కథ అది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక మాట మాట్లాడారు. అది ఏంటి అంటే, తొందరలో కర్నూలులో గోల్డ్ తయారీ కేంద్రం ప్రారంభిస్తున్నాం, 2 నెలలు స్టార్ట్ అవుతుంది. ఇంకా మోడీ గారు చెప్పారు ఆల్రెడీ గోల్డ్ కొనొద్దని, ఇంకా మా కర్నూలు నుంచే గోల్డ్ వస్తుంది, ఏపీ ఈజ్ గోయింగ్ టు బికమ్ గోల్డ్ హబ్. సార్ ఏ మీటింగ్లో ఆ హబ్ అయిపోతుందా సార్? ఏపీ అమరావతిలో కూర్చుంటారు, క్వాంటమ్ వ్యాలీ అంటారు, విశాఖపట్నంలో కూర్చుంటారు, ఆ ఏఐ హబ్ అంటారు, కర్నూలులో గోల్డెన్ హబ్ అంటారు. సార్ హబ్ అని చెప్పి గోల్డ్, ఏఐ, ఇన్ని హబ్బులని మీ ఆంధ్రప్రదేశ్ ఎలా సార్ హ్యాండిల్ చేయాలి? మాకు టాలెంట్ లేదు సార్. టాలెంట్ ఉంటే నేను కూడా గోల్డ్ని ఎలా తవ్వి తీయాలో తెలుసుకొని ఈ హబ్బుల్లో భాగస్తున్నాయేవాడిని. ఏఐ వాడడం రాదు, క్వాంటమ్ వ్యాలీలో ఏజ్ లేదు చదువుకుందామంటే, ఆ గోల్డ్ తీద్దామంటే నాకు గోల్డ్ తవ్వడానికి పారా లేవు. ఆంధ్రప్రదేశ్లో ఏదో హబ్బులో మాలాంటి నిరుద్యోగుల్ని చేర్చి, కనీసం ఈ ఫోటోగ్రఫీ హబ్బులోనా చేర్చి మమ్మల్ని గట్టుకేయండి సార్. మీరు దేశంలో ప్రాబ్లం వచ్చింది, ప్రపంచంలో ఎవరో కొట్లాడకు చస్తున్నారు, మీరు బాగుండండిరా, బంగారు కొనకండ్రా, డబ్బులు ఆదా చేయండిరా అని మోడీ గారు చెప్తే దాన్ని కూడా అనుకూలంగా వాడుకోగలిగిన గొప్ప మేధావి సార్ చంద్రబాబు నాయుడు గారు. ఎవరు సార్ మిమ్మల్ని రాజకీయ నాయకుడు అంది? సార్ ఎవడో చెప్పాడు సార్, వాడెవడో రాముడిని చూడలేదు, కృష్ణుడిని చూడలేదు, మోడీని చూస్తున్నానని. నేను చెప్తున్నా సార్, రాముడిని చూడలేదు, కృష్ణుడిని చూడలేదు, మోడీ చూడను సార్. నేను బాబు గారిని చూస్తాను సార్. ఈ బాబు గారి ఆధ్వర్యంలో ఉన్న ఈ రాష్ట్రంలో చాలు సార్, నాకు ఇంతకన్నా ఏం వద్దు సార్, నాకు నేను వెళ్ళిపోతాను. మోడీ గారు తీసుకొచ్చిన ఈ అప్డేట్స్తో పాటు కేంద్రం గైడ్లైన్స్తో పాటు రాష్ట్ర గైడ్లైన్స్ అంటేనే టార్గెట్ జగన్. సో నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారో నేను ముందే చెప్తాను. ప్రతిపక్ష నాయకుడు జగన్ ఇక ముందర ఎక్కడికన్నా వెళితే ఒకే కారులో పోవాలి. ఇక జగన్మోహన్ రెడ్డి 10-15 కార్లు వెళ్తున్నారనుకోండి, జగన్మోహన్ రెడ్డి
నువ్వు దేశానికి ద్రోహం చేస్తున్నావు, నువ్వు హిందూ ధర్మానికి ద్రోహం చేస్తున్నావు, ఇప్పుడు దేశానికి కూడా ద్రోహం చేస్తున్నావా? ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ని కట్ చేయండి, జగన్మోహన్ రెడ్డి ఒకే కారులో వెళ్ళాలి, ఇంకా వీలైతే పాదయాత్ర చేసుకుంటూ పొమ్మంటాడు. సో జగన్మోహన్ రెడ్డి గారు, నేను మీకు సలహా ఇస్తున్నా, మీరు ఏదైనా యాత్రలకు వెళ్తేప్పుడు నా మాట విని ఒక 4 ఎలక్ట్రికల్ కార్లు కొనుక్కోండి, లేకపోతే మీ వాళ్ళలో ఎంతమందికి ఎలక్ట్రిక్ కార్లు ఉన్నాయో వాటిని ఫాలో అవ్వమని చెప్పండి. లేకపోతే ఆంక్షల పేరుతో మిమ్మల్ని హెరాస్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు కొత్త గైడ్లైన్స్ రూపొందిస్తున్నారు. అవకాశాలను వాడుకోవడం అంటారు, దీన్ని పిండుకోవడం అంటారు. ట్రంప్ ఇరాన్ కొట్లాడుకుంటే కూడా జగన్ని కొట్టడానికి అవకాశాలను వినియోగించుకుంటున్న చంద్రబాబు గారి రాజకీయ పరిణితితో ఈ దేశంలో ఎవడు పోటీ రాడు, సాటి కాలేడు. ఈ జన్మకు నేను చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో విరాజిల్లుతున్న ఆంధ్రప్రదేశ్లో భాగస్వామిగా ఉండటం వల్ల ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ ఉన్న ఏఐ, క్వాంటమ్ వ్యాలీ, గోల్డెన్ హబ్స్తో పాటు ఇంకేమేం హబ్స్ ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు తొందరగా చెప్తే వాటన్నిటిలో వేటిల్లోనో ఒక దాంట్లో నేను ఫిట్ అవ్వాలని కోరుకుంటూ, నా సబ్స్క్రైబర్స్ కూడా ఫిట్ అవ్వాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను.